ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు మండలం పరిధిలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 330/344 ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలు పూరి గుడిసెలు వేసుకుని ఉంటే కొంతమంది భూ వకాసురులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ అక్కడ వేసుకున్న నిరుపేదల కొట్టాలను తొలగించి ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ అడంగల్ రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ దౌర్జన్యంగా కొట్టాలను తొలగించారని తెలిపారు. 330/344 సర్వే నెంబర్లు ఉన్న భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని అన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు. ఈ విషయంపై కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, మేము అన్ని తీసుకొని పోయినాం. అయినా దాని కబ్జాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇది మాది అని చెప్పేసి మొత్తం పోలీస్ స్టేషన్కి అందరినీ కవర్ చేసుకొని పోయి పోలీసులను పంపించిండు. మీరు రండి, మీరు సిఐ గారు పిలుస్తున్నారు రండి అని చెప్పేసి. తర్వాత మేము అక్కడికి పోయిన తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు చెప్పిండు అది ఏ స్థలమో మాకు రెవెన్యూ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు వేయకండి. సరే ఎట్లా వేయకుండా ఉంటావు సార్, ఇది మొత్తం 6 అడంగాలు మొత్తం మిగతా తీసేస్తే అంత ఖాళీ పేపర్ వస్తుంది, వాళ్ళది ఎట్లయితుంది, అది కాదు, మీరు వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు సార్ అని చెప్పేసి అడిగితే, అయ్యా మీరు ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మేము మీకే సపోర్ట్ చేస్తాము అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు. అట్లనే ప్రైవేట్ వ్యక్తులు ఇది మాది అని చెప్పేసి మేము అక్కడ పాక వేసింటే తీసి మరి అక్కడ గుంతల పడేసినారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పేద ప్రజలు నిన్న కూడు నీళ్ళు లేకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్లు సేమ అంతా కొట్టి తీసి మొత్తం ఇచ్చేసుకుంటుంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇచ్చేస్తున్నారు. అట్లనే అదే కాకుండా ఆ సర్వే నెంబర్లనే తను ఇంకా కబ్జా చేసి తోట నాటుకున్నాడు. దాదాపు అక్కడ వెనక సుమారుగా 7-8 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఇదే స్థలంలో ఇంకో 1.5-2 ఎకరాలు ఆక్రమించుకొని కంచె చేసుకున్నాడు ముందుకు జరిగి. కనుక అది కూడా వదిలిపెట్టి తన యాటికి అది తెలిసి ఆ భూమిలో కలెక్టర్ గారి వినతి పత్రం తర్వాత ఎవరికి అబ్జెక్షన్ లేనటువంటి భూమిలో ఇల్లులు వేసుకోమని వాళ్ళు చెప్పడం ద్వారా మేము గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేయడానికి వెళ్ళగా అక్కడ కొంతమంది వచ్చి ఇది మా స్థలం అని చెప్పి అభ్యంతరకరంగా చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోలీసుల దగ్గరుండి పీకించారు, పక్క నుండి వాళ్ళు పీకేశారు కొట్టాలని. ఆ తర్వాత మేము ఎటువంటి అక్కడ అభ్యంతరకర యాక్టివిటీస్ చేయకుండా లీగల్గా వచ్చి మేము పోలీస్ స్టేషన్లో కూర్చున్నాము, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత మేము ఇక్కడ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఈ తగు చర్యలు తీసుకొని కరెక్ట్గా అది గవర్నమెంట్ స్థలం అని తెలిసినా కూడా ఎటువంటి యాక్టివిటీ జరగకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్లేదే కానీ ఇది ఈరోజు మొదలు కాదు. కలిసి మేము ఆ భూమిలో మాకు పట్టాలు ఇవ్వాలా, మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గత 10 రోజులుగా మేము తిరుగుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. పోయిన వారంలో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే పట్టా ఇస్తామని చెప్పేసి మీరు చూసుకోండి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మేము ఈరోజు తహసీల్దార్ కూడా కలవడం జరిగింది, వారికి వినతి పత్రం ఇచ్చాము. నిన్న కానీ అక్కడ పోయిన తర్వాత అక్కడ మాకు కొంతమంది వాళ్ళు ఇది మాదు అన్నట్టు తీసుకుని వచ్చారు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, మీ దగ్గర ఏం రికార్డు ఉంది, మీ దగ్గర ఏం రికార్డు ఉందో మాకు చూపించండి అని అడుగుతున్నాం. అది ఆ రికార్డే మాకేం చూపించలే. వాళ్ళు మమ్మల్ని స్టేషన్ దగ్గరికి మాట్లాడదామని పిలిపించారు. అక్కడ మేము స్టేషన్ దగ్గరికి వచ్చే లోపల అక్కడ ఆ సర్వే నెంబర్లో పోయి అది పీకేశారు, కొట్టాలని పీకేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడుండే నిరుపేదలంతా చూడండి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించండి. మేము 330 పూర్తిగా ప్రభుత్వ భూమి మాకు